వీరప్పన్. ఈ తరం వారికి ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు భారతదేశమంతా ఈయన పేరు వింటేనే హడలిపోయేది. భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో నెంబర్ 1గా నిలిచి కర్ణాటక, తమిళనాడు, కేరళ పోలీసులకు నిద్ర లేకుండా చుక్కలు చూపించి గంధపు చెట్ల స్మగ్లింగ్, ఏనుగు దంతాల అక్రమ రవాణాలుతో పేరుగాంచిన అతిపెద్ద భారతీయ బందిపోటే ఈ వీరప్పన్. ఒకప్పుడు అండర్ గ్రౌండ్ మాఫియాల కంటే వీరప్పనే చాలా పవర్ఫుల్గా ఎదిగాడు. అందువల్లనే ఇతనికి చంపేందుకు ఒక భారత ప్రభుత్వం 100 కోట్ల ఖర్చుతో 10 సంవత్సరాలకి ఎంతోగానో కష్టపడింది. దానితో ఇప్పటికీ కూడా భారతదేశం చరిత్రలో అత్యంత ఎక్కువ ఖర్చైన ఆపరేషన్గా వీరప్పన్ మరణమే నిలిచింది. 1990 చివరిలోనే ఇతని పట్టుకున్న వారికి 5 కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తాము అన్నారంటే మీరే అర్థం చేసుకోండి వీరప్పన్ ఎంత మోస్ట్ వాంటెడ్ క్రిమినలో. సినిమా హీరోల నుండి రాజకీయ నాయకులు, మంత్రులు, పెద్ద పెద్ద పోలీస్ అధికారులు సైతం అవలీలలుగా కిడ్నాప్ చేసేవారు వీరప్పన్. అసలు ఇంతకీ ఈ వీరప్పన్ ఎవరు? ఎందుకు ఇలా ఈ క్రిమినల్గా మారాడు? ఎంతమందిని కిడ్నాప్ చేశాడు? ఎంతమందిని హత్య చేశాడు? అసలు ఇతను హీరోనా లేదా విలన్నా? తన కన్న కూతుర్నే ఎందుకు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు? భారతదేశ ప్రభుత్వం ఇతను చంపేందుకు ఎందుకు 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది? ఇలాంటి అన్ని విషయాలని నేను ఇప్పుడు మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. ఓకే గైస్, లెట్ us start our today's episode. అసలు వీరప్పన్ ఎవరు? ఇతని పూర్తి పేరు కూసే మునుస్వామి వీరప్పన్. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో కోపినత్తం గ్రామంలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1952లో వీరప్పన్ జన్మించాడు. వీనికి 5 ఎకరాల పొలం ఉండేది. వీటితో వ్యవసాయం చేసుకుంటూ ఆవుల్ని మేపుకోవడమే వీరప్పన్ చిన్నప్పటి వృత్తి. వీరప్పన్ క్రిమినల్గా ఎప్పటి నుంచి మారాడు? సాధారణ కుటుంబంలోనే జన్మించినప్పటికీ వీరప్పన్ చిన్న వయసు నుండే నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. వీరప్పన్ తండ్రికి సాల్వైన్ గౌండర్ అనే నేరస్తుడితో దగ్గరి సంబంధం ఉంది. ఇతను వీరప్పన్కి మామ వరుస. వీరప్పన్ ఇతనితో కలిసి జంతువుల్ని చంపడం, విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేయడం వంటి పనులను ప్రారంభించాడు. సాల్వాయ్ గౌడన్ వీరప్పన్కి 10 ఏళ్ల వయసులోనే చేతిలో గన్నును ఇచ్చాడు. వీరప్పన్ తన 14 ఏళ్ల వయసులో మొదటిసారి ఏనుగుని వేటాడి చంపాడు. అలాగే తన 17 ఏళ్ల వయసులో మొదటిసారి అడ్డు వచ్చిన అడవి గాడ్ను చంపాడు. ఇలా తన మామతో కలిసి గంధపు చెక్కాలని, ఏనుగు దంతాలని స్మగ్లింగ్ చేసేవాడు. ఏనుగు దంతాల కోసం ఏనుగులను చంపేసేవారు. ఇలా కొంతకాలం తన మామతో కలిసి పనిచేసిన వీరప్పన్ ఇక విడిపోయి తనంతట తానే ఒక బృందాన్ని ఏర్పరచుకొని ఈ స్మగ్లింగ్ వృత్తిని స్వయంగా ప్రారంభించారు. నెక్స్ట్, వీరప్పన్ చేసిన నేరాలు, హత్యలు ఏమిటి? ఎలా అతిపెద్ద క్రిమినల్గా ఎదిగాడు? ఎప్పుడైతే వేటగాళ్లను తన బృందంలో చేర్చుకొని ప్రత్యేక బృందంగా ఏర్పడ్డాడో ఇక అప్పటి నుండి వీరప్పన్ అసలైన ఆటని మొదలుపెట్టాడు. 20 ఏళ్ల వయసు కూడా నిండకుండానే వందల సంఖ్యల ఏనుగులను చంపి దాని దంతాలను అమ్మేసేవాడు. ఇలా 1972లో స్మగ్లింగ్ చేస్తూ మొదటిసారిగా పోలీసులకు చిక్కాడు. కానీ వారి నుండి అంతే సులువుగా తప్పించుకోగలిగాడు. ఇక స్మగ్లింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. విదేశాల్లో సైతం డీలింగ్ కుదుర్చుకొని గంధపు చెక్కలను, ఏనుగు దంతాలను అమ్మేవాడు. ఈ పనిలో అడ్డు తగిలిన అధికారులను మరియు స్థానికులను కూడా చంపేయడం చేశారు. దానితో రెండోసారి 14 సంవత్సరాల తర్వాత 1986లో పోలీసులకు చిక్కాడు. అండ్ ఈసారి కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారికి ఒకరికి లంచం ఇచ్చి తప్పించుకున్నాడు. అండ్ ఇదే సంవత్సరం అడవి పరిశీలన అధికారిని చంపేశాడు. తర్వాతి సంవత్సరం 1987లో తమిళనాడు అడవి అధికారి చిదంబరాన్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఈ అధికార హత్యలతో ప్రభుత్వాలు ఒక్కసారిగా స్పందించి వీరప్పన్ను పట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. దాంతో ఇక వీరప్పన్ అడవుల నుంచి బయటికి రావడం ప్రమాదకరమని భావించి అడవిలోనే కొంతమంది ముఠాతో స్థిరపడిపోయి మరికొందరిని గ్రామాల్లో రహస్యంగా ఏర్పాటు చేసుకొని తన పనిని తాను ప్రారంభించాడు. ఇంకా 1989లో 5 సభ్యులను కిడ్నాప్ చేసి చంపాడు. అలాగే 3 పోలీసులను కూడా చంపేశాడు. 1990లో తన సోదరి ఆత్మహత్యకు ప్రతీకారంగా కర్ణాటక ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ ని కాల్చి చంపాడు. అంతేకాదు అతని తలను కూడా శరీరం నుండి వేరు చేసేశాడు. చివరికి ఇతని తల హత్య జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఒక ప్లేస్లో దొరికింది. మరలా 1991లో గ్రానైట్ వారి కోరి కొడుకుని కిడ్నాప్ చేసి 1,15,00,000 డబ్బును డిమాండ్ చేసి ఆ డబ్బులు వచ్చాకే తనను వదిలిపెట్టాడు. దీనితో వీరప్ప ఆగడాలు, హత్యలు చూసి సహించలేని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వీరప్పని పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన
ఆఫీసర్ బృందాన్ని ఏర్పాటు చేశాయి. సో ఇలా వీరప్పన్ని కర్ణాటక, తమిళనాడు పోలీసులు చంపేశారు. సో గైస్, ఇది ఈరోజు మనటి వీడియో. చాలా షార్ట్కట్గా చెప్పేశాను. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.